ఓకే. ప్రార్థన చేసుకొని సెకండ్ డే సెషన్ మనం ప్రారంభించుకుందాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన దేవా నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. గొప్ప దేవా తండ్రి, మరి నిన్నటి దినాన చక్కగా ప్రభువా సర్వే స్టార్ట్ చేయడానికి నువ్వు సహాయం చేశావు. అయినా ప్రభువా దాదాపుగా 560 మెంబర్స్ అటెండ్ అవ్వడానికి సహాయం చేశావు. మరలా ఈ దినం కూడా ప్రభువా ఈ పార్ట్ 2 సర్వే పార్ట్ 2 మరలా స్టార్ట్ చేయగలడానికి నువ్వు మాకు అనుగ్రహించిన ఈ కృపను తండ్రి ప్రభా, ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఇచ్చిన సమయాన్ని, ఇచ్చిన ఈ టెక్నాలజీని ప్రభా అన్నిటిని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తా ఉన్నా. తండ్రి ప్రభా, మరి అలాగే తండ్రిని మీరు వాడుకుంటున్న ప్రభా చంటి అన్నని బట్టి నీకు వందనాలు. తండ్రి ఈ దినం కూడా ప్రభా నన్ను ద్వారా అనేకమైన విషయాలు మాకు తెలియచేసి తండ్రి ఆ విషయాలను ప్రభా మేము నేర్చుకుని అది మా జీవితంలో అప్లై చేయడానికి ప్రభా ఈ ఓటీ సర్వే యొక్క ఆబ్జెక్టివ్, ఎన్టీ సర్వే యొక్క ఆబ్జెక్టివ్ తండ్రి ప్రభా వాక్యం మీద ఆశను కలిగించడం అనే ప్రభా ఈ ఆబ్జెక్టివ్ తండ్రి తండ్రి ఈ 3 దినాలు అయ్యేసరికి ప్రభా మా అందరిలో ఆ యొక్క ఆబ్జెక్టివ్ నెరవేరడానికి మా దేవాన్ని కృప సహాయం అందించమని పార్టిసిపెంట్స్ని ఇంకా ప్రభా అట్లాగే టీచ్ చేస్తున్నాను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ ప్రార్థన వేసినాము అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ రాయ్. రెడీగా ఉన్నారా? నేను అనుకున్నట్టు సముద్రపు లోతులోకి వెళ్ళడానికి. దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్తే మన జీవితంలోకి ఉద్యోగం వస్తుంది అని మనం నిన్న చూసాము. చాలా విషయాలు మనం ఇప్పటివరకు నేర్చుకున్నాము. చాలా మంది మీరు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దాన్ని బట్టి మీకు వందనాలు. దేవుడు మనందరితో మాట్లాడేలాగున ప్రార్థనా పూర్వకంగా ఈ సెషన్ అటెండ్ అవుదు. వావ్ టు చంటి అన్న. థ్యాంక్ యూ బాబీ. వెల్, ఈ రోజు సెషన్ లోకి వెళ్లే ముందు క్విక్ రీక్యాప్ ఆఫ్ వాట్ వి డిడ్ ఎస్టర్డే. నిన్న మనం చూసిన దాన్ని ఒకసారి సమ్మరీ లాగా విల్ హ్యావ్ ఎ క్విక్ రీక్యాప్. మనం నిన్న చూసాము ఒకటి, రెవల్యూషన్ లో దేవుడు తను చెప్పేది ఏంటంటే ఐఎమ్ ది ఆల్ఫా, ఐఎమ్ ది ఒమేగా, రైట్? ఐఎమ్ ది ఫస్ట్, ఐఎమ్ ది లాస్ట్, ఐఎమ్ ది బిగినింగ్, ఐఎమ్ ది ఎండ్. ఓకే, సో ఆ టైటిల్స్ లో ఉన్న దేవుడిని ఓల్డ్ టెస్ట్మెంట్ లో హౌ హీ వాస్, ఓల్డ్ టెస్ట్మెంట్ హిస్టరీలో దేవుడు ఏ విధంగా యాక్టివ్ గా ఉన్నాడు. ఓకే, హిస్టరీ మొత్తాన్ని వీవ్ చేసుకుంటూ హీ వాజ్ దేర్. ఓకే, తన ప్రవక్తలను తీసుకొని వచ్చాడు. ఇంకా యాక్చువల్ జెనిసిస్ చాప్టర్ 1:1 లోనే చూసాం కదా, హౌ గాడ్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వెరీ క్రియేషన్ ఇట్ సెల్ఫ్. దేనికైతే ఫార్మ్లెస్ ఆర్ ఎంటీగా ఉన్న కాస్మోస్ ని హీ ఫిల్డ్ ఇట్. ఓకే, తను ఏదైతే ఫామ్ లేదో దానికి ఫామ్ షేప్ ఇచ్చిన దేవుడు. తర్వాత చూస్తాము మనం దేవుడు కొంతమందికి he established covenants with them and then he kept those promises, right? మలకాయికి వచ్చేసరికి దెన్ మనం చూస్తాం ఏంటంటే you will see that the book abrupt గా ఎండ్ అవుతుంది. ఏంటి? టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. జనాలు they were involved in their own life. Persians are the ones who were ruling ఆ టైంలో. సో అది చూసాము నిన్న. అక్కడ నుండి మనం న్యూ టెస్ట్మెంట్ మొత్తాన్ని ఏ విధంగా స్టేజెస్ గా డివైడ్ చేయొచ్చు మనం చూసాం, రైట్? ఓల్డ్ టెస్ట్మెంట్ 8 స్టేజెస్, అది క్రియేషన్, ఎక్సెస్ అండ్ ఆల్ దట్, రైట్? న్యూ టెస్ట్మెంట్ కూడా ఏ విధంగా స్టేజెస్ గా తయారు చేయొచ్చు అనేది చూసాం. ఏంటి? నెంబర్ 1 ఏంటంటే యాక్చువల్లీ మేబీ 0 స్టేజ్ అని అన్నాం దాన్ని. ఏది? స్టేజ్ 0 వచ్చేసి ద బ్లాంక్ పేజ్ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్. జనాలు ఏంటంటారంటే మలకాయ నుంచి మాథ్యూ వరకు ఉన్న పీరియడ్ ని 400 సైలెంట్ ఇయర్స్ అని అంటారు. కాకపోతే మనం ఈ స్టడీలో కాకపోతే ఈ సర్వేలో వీ వోంట్ కాల్ ఇట్ యాజ్ అ సైలెంట్ ఇయర్స్. ఎందుకు అంటే గాడ్ వాస్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఈవెన్ డ్యూరింగ్ దిస్ 400 ఇయర్స్. అందుకే మనం అన్నాం ఏంటంటే దీన్ని మనం 400 ఇయర్స్ ఆఫ్ బ్లాంక్ పేజ్ అని అన్నాం. ప్రాబబ్లీ మన బైబిల్లో అది బ్లాంక్ గా ఉండొచ్చేమో, హిస్టరీ రాసి ఉండకపోవచ్చు మన బైబిల్లో, బట్ ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్ నుండి చూస్తే మనకి గాడ్ వాజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్. సో స్టేజ్ 0 అది. స్టేజ్ 1 వచ్చేసి ఫస్ట్ క్రైస్ట్ యొక్క ఫస్ట్ అడ్వెంట్. ఏది? యేసు ప్రభు వారు హీ ఇన్కార్నేటెడ్ ఇన్ టు అవర్ వరల్డ్. నిన్న ఇన్కార్నేషన్ గురించి చూసాము. మనం ఒక క్వశ్చన్ తోటి దాని మీద కొంచెం పాండర్ చేసాము. Why did God stay or Christ stay at home for 30 years without doing anything? Okay, అదే మనం అర్థం చేసుకోవడానికి దాన్నే మనం ఇన్కార్నేషన్ యొక్క డీటెయిల్స్ మనం we pondered on that, right? So that is stage
1, రైట్. స్టేజ్ 2 వచ్చేసి చర్చ్ స్టేజ్ ఆర్ యేసు ప్రభు వారి యొక్క సంఘం గురించి, అది అపోస్తుల కార్యాలలో చూస్తాము. అండ్ దెన్ అపోస్తుల కార్యాలే కాదు, ఆ తర్వాత ఉన్న లెటర్స్ ఇవి కూడా ఈ స్టేజ్ లో చూస్తాం అనమాట. దెన్ లాస్ట్ వచ్చేసి క్రైస్ట్ సెకండ్ అడ్వెంట్, దట్ ఈస్ క్రైస్ట్ రెండోసారి రావటం గురించి మనం చూస్తాం. దట్ ఈస్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ ద బైబిల్. ఓకే, క్విక్ సమరీ, 4 stages. Okay, stage 0, the blank page of 400 years. Stage 1, first advent of Christ. Stage 2 వచ్చేసి Christ church. Stage 3 వచ్చేసి second advent. మనం ఇంకోటి చూసాం ఏంటంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ లో అయితే మనం స్టేజెస్ ని, లేకపోతే ఆ స్టేజెస్ లో ఉన్న ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరిగినాయి, ఆ బుక్స్ ఎప్పుడు జరిగినాయి, రెండు ఆల్మోస్ట్ ఒకే స్టేజ్ లో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పేట్రియార్కల్ స్టేజ్ అని అంటాము. పేట్రియార్కల్ స్టేజ్ ఆర్ లేకపోతే జడ్జెస్ స్టేజ్ అని అన్నాం అనుకోండి. జడ్జెస్ స్టేజ్, జడ్జెస్ బుక్ వచ్చేసి ఆల్మోస్ట్ జడ్జెస్ పీరియడ్ లోనే రాయబడింది. ఆర్ జోషువా స్టేజ్, కాంక్వెస్ట్ స్టేజ్ అన్నాం అనుకోండి. జోషువా బుక్ లో ఉన్న ఇన్సిడెంట్స్ అన్ని కాంక్వెస్ట్ స్టేజ్ లోనే అవుతాయి. జోషువా బుక్ కూడా రాయబడింది కాంక్వెస్ట్ స్టేజ్ లోనే రాయబడింది. వేరేస్ అలాగా ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న బుక్స్ అన్ని బోత్ ఇన్సిడెంట్స్ అండ్ ద రైటింగ్ ఆఫ్ ద బుక్ హ్యాపెండ్ ఇన్ ద సేమ్ స్టేజ్. వేరేస్ న్యూ టెస్ట్మెంట్ కి వస్తే మనం చూసేది ఏంటంటే, స్టేజెస్ వేరే, ఆ ఇన్సిడెంట్స్ అయినవి వేరే. ఎగ్జాంపుల్, మనకు ఉన్న గాస్పుల్స్ అన్ని వచ్చేసి ఆల్మోస్ట్ చర్చ్ స్టేజ్ లో రాయబడి, అప్పటికల్లా గాస్పుల్ లో ఉన్న ఇన్సిడెంట్స్ అన్ని అయిపోయాయి. దెన్ మన అపోస్టల్ ఇన్ఫాక్ట్ కొన్ని లెటర్స్ రాయబడి before even the gospels were written. So that is what you see about the challenge that we have in doing New Testament survey, right? Okay, still stage 0 చూసాము. Stage 0 లో ఏంటి, పర్షియన్ ఎంపైర్. ఓకే, then గ్రీస్ లో అలెగ్జాండర్ ద గ్రేట్, then మాకబీస్ రావటం, రోమన్స్ రావటం. ఇదంతా మనం ఎందుకు చదవాలి అనుకున్నామంటే, we need to, in order to understand the cultural and the contextual background of New Testament యొక్క cultural background గానీ contextual background గానీ అర్థం కావాలంటే we need to know this. That is what మనం చూసే, ఎందుకని చూసాం ఏంటి, example, why Bible is written in Greek? Okay, why not in some other language? Hebrew కంటిన్యూ చేయాల్సింది కదా. why? ఎందుకనంటే అలెగ్జాండర్ ద గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన అప్పటికల్లా నోన్ వరల్డ్ ని కాంకర్ చేసి యూనిఫైడ్ వన్ లాంగ్వేజ్ ని తీసుకొస్తాడు తన సామ్రాజ్యం మొత్తం. సో దేర్ ఆర్ మెనీ Jews who didn't know even Hebrew. సో అందుకని హీబ్రూ తెలియని వాళ్ళు ఉన్నారు Jews. సో అందుకే బైబిల్ వాజ్ రిటర్న్ ఇన్ గ్రీక్. ఎవరు తీసుకున్నారు ఆ ఇనిషియేటివ్? మనం చూస్తాం, ఏది, అలెగ్జాండ్రియా అనే ప్లేస్ లో ఉన్న లైబ్రరీని తీసుకున్న ఇనిషియేటివ్. అది ఉన్న ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తాన్ని గ్రీక్ లో ట్రాన్స్లేట్ చేయబడింది. సో దట్ ఈస్ వాట్ వి సా. ఓకే, రోడ్ సిస్టమ్ అపోస్తల కార్యాల్లో పౌల్ గారు అంత జర్నీస్ చేయగలిగారు అంటే రోడ్ సిస్టమ్ వాజ్ ఆల్రెడీ లేడ్ బై రోమన్ ఎంపైర్. సో దట్ ఈస్ వాట్. సో ఇవన్నీ డీటెయిల్స్ గా చూసాము. ఐ విల్ నాట్ గో ఆర్ రిపీట్ దోస్ డీటెయిల్స్ టుడే, రైట్? సో దట్ ఈస్, అందుకని స్టేజ్ 0 వెరీ ఇంపార్టెంట్ ఫర్ us to understand the New Testament survey, right? సెకండ్, అది స్టేజ్ 1 వచ్చేసి మనం 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. ఏంటంటే, ఒకటి స్టేజ్ 1 అంతా వచ్చేసి లైఫ్ అండ్ డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఉంటుంది. లైఫ్, డెత్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, రైట్? స్టేజ్ 1 లో దాంట్లో మనం చూసేది ఏంటంటే, దాన్ని 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. ఒకటి బర్త్ టు బ్యాప్టిజం, దెన్ పబ్లిక్ మినిస్ట్రీ, ఆ తర్వాత ప్యాషన్ వీక్ గురించి చూసాం. ఓకే, సో దీస్ ఆర్ ద 3 parts we can divide into. బర్త్ టు బ్యాప్టిజం 20 స్టోరీ పాయింట్స్ లో మనం చూసాం, అది yesterday. హౌ వీ కెన్ అండర్స్టాండ్ ద ఇన్సిడెంట్స్ క్రానలాజికల్ ఆర్డర్ లో ఏ విధంగా అయినాయి అనేది, బర్త్ నుండి బ్యాప్టిజం వరకు అయిన ఇన్సిడెంట్స్ ని చూసాము. పబ్లిక్ మినిస్ట్రీ గురించి వి డిడ్ంట్ గో ఇంటూ ద డీటెయిల్స్ yesterday. నేను డీటెయిల్స్ లోకి వెళ్ళలేదు, కాకపోతే అసైన్మెంట్ చేద్దామని చేసి. ఎందుకని మన పబ్లిక్ మినిస్ట్రీకి డీటెయిల్స్ వెళ్ళట్లేదు అంటే, ఏ చర్చ్ లో అయినా సరే జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద సర్మన్స్ ఆర్ ప్రీచ్ ఫ్రమ్ దీస్ ఇన్సిడెంట్స్, పారబుల్స్ గానీ, మెరాకిల్స్ గానీ, లేకపోతే ఆ టైంలో ఉన్న టీచింగ్స్ గానీ. ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ టాట్ సర్మన్స్ ఆర్ ఫ్రమ్ బియాటిట్యూడ్స్. ఓకే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్న ఆ సర్మన్ ఆన్ ద మౌంట్ నుంచి
మన డిటి క్యాంపులు కానీ ఏదైనా సరే దట్ యు బి వెల్ హర్డ్. అందుకనే ఈ ఏరియాని మనం డీటెయిల్ గా వెళ్ళట్లేదు. కాకపోతే వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ దట్ ఈ ఏరియా ఈ స్టేజ్ లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యాపెండ్. ఓకే, యేసు ప్రభు వారి 3.5 సంవత్సరాల మినిస్ట్రీ మొత్తం ఈ స్టేజ్ లోనే అయింది. ఓకే, అందుకే మీరు ఇచ్చిన అసైన్మెంట్ ని, ఏది పారబుల్స్ ని, మెరాకిల్స్ ని, సర్మన్స్ ని, వీటన్నిటిని యూ డెలిజెంట్లీ డూ ద అసైన్మెంట్. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఎలా చేయాలనంటే, మీరు మెరాకిల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ తీసుకొని ఓకే లిస్ట్ డౌన్ చేయండి ఉన్న మెరాకిల్స్ అన్నిటిని. వీలుంటే కేటగరైజేషన్ చేయండి, కేటగరైజేషన్ చేయకపోయినా పర్వాలేదు. లేదంటే ఒక్కొక్క మెరాకిల్ ఏ గాస్పుల్లో ఏ రిఫరెన్సెస్ లో మెన్షన్ చేయబడింది, తర్వాత ఏ ప్లేస్ లో జరిగింది అది, ఇవి గనక చేయగలిగితే సేమ్ అప్లైస్ టు ఈవెన్ పారబుల్స్. ఓకే, పారబుల్స్ కూడా ఎప్పుడైంది ఏ రిఫరెన్స్ లో ఉన్నది ఒకటి అబ్జర్వ్ చేస్తే మీరు ఇదంతా జాన్స్ గాస్పుల్స్ లో పారబుల్స్ ఏమి ఉండవు. ఓకే, ఓన్లీ సినాప్టిక్ గాస్పుల్స్ ఉంటాయి, మాథ్యూ, మార్క్ అండ్ లూక్ లో, రైట్? సో దట్ ఈస్ వాట్. సో ఎక్కడైంది ఏ రిఫరెన్సెస్, తర్వాత ఏంటంటే ఆ పారబుల్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి, మెయిన్ పర్పస్ ఏంటి అనేది. ఓకే, సారీ, ఐ థింక్ వర్డ్ ఫైల్ కనిపించలేదు అనుకుంటా మీకు. లెట్ మీ సారీ, ఐ విల్ షేర్ ద స్క్రీన్ కదా ఇప్పుడు. కనిపిస్తున్నాను. ఓకే, గ్రేట్, రైట్? సో మెరాకిల్స్, పారబుల్స్ ఇవన్నీ ఒకటి ఆల్రెడీ రాయ్ మీకు సర్క్యులేట్ చేశాడు. నేమ్ ఆఫ్ ద పారబుల్ ఆర్ ద నేమ్ ఆఫ్ ద మెరాకిల్. ఓకే, అది ఏ గాస్పుల్లో ఏ రిఫరెన్సెస్, అండ్ దెన్ ఎక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేయబడిందో ఆ ప్లేస్ ని కూడా మీరు లిస్ట్ డౌన్ చేయండి. లాస్ట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో హియర్. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు ఇవ్వబడితే దిస్ ఇస్ వన్ డాక్యుమెంట్ వేర్ యూ సీ ఆల్మోస్ట్ జీసస్ యొక్క ఎర్త్లీ మినిస్ట్రీలో అయిన ఇన్సిడెంట్స్ అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేబీ ఏదైనా ఒక ఇన్సిడెంట్ తీసుకోండి, అది ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ ని రిబ్యూక్ చేయటం, ఏది పీటర్ తోటి పీటర్ ట్రాన్స్ఫిగరేషన్ ఇన్సిడెంట్ చూడండి, ఏ గాస్పల్స్ లో ఉంది. ఓకే, మాథ్యూలో ఉంది, మార్క్ లో ఉంది, లూక్ లో ఉంది, వేరే జాన్స్ గాస్పుల్లో లేదు, రైట్? సో దీంతో పాటు మీరు ఇక్కడ ప్లేస్ కూడా మెన్షన్ చేసిన తర్వాత ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ సెట్స్ ని ఇఫ్ యూ కెన్ కేటగరైజ్ ఇంటూ కపెర్నహూమ్ లో ఏమేమి అయినాయి, నాజరేత్ లో ఏమేమైనాయి, సమరయలో ఏమేమైనాయి, యూదాలో ఏమేమైనాయి, ఈ విధంగా క్లస్టర్ గా తయారు చేయటం ఒకటి నెంబర్ 1. అది చేసాము అని అంటే కనుక యూ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఇన్సైట్స్ ఇంటూ వాట్ జీసస్ డిడ్. తన స్ట్రాటజిక్ గా ఏమేమి చేశారు అనేది మనం చూస్తాం. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఎవ్రీ ఇయర్ జీసస్ క్రైస్ట్ యాక్చువల్లీ గ్యాలిలీలో మీరు తను చేస్తున్న మినిస్ట్రీ, ఎవ్రీ ఇయర్ పాస్ ఓవర్ వచ్చిన టైంకి హీ గోస్ టు జెరూసలేం. సో అది కూడా మనం ట్రేస్ చేయగలుగుతాం. సో ఈ అసైన్మెంట్ నుంచి దట్ ఈస్ వాట్ యూ విల్ సీ, రైట్? సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు స్పెండ్ టైమ్ ఆన్ ద earthly ministry or the public ministry of Jesus Christ, right? Okay, so today ee roju em cheddam ante we will go into the third part of stage 1, edi that is the passion week. Passion week, when I'm saying last Lord Jesus Christ chesina incidents ni, that is what we will be seeing today. Okay, his last few weeks or last 1 week లో అయిన ఇన్సిడెంట్స్, రైట్? మనం చూస్తాం. ఒకవేళ మీరు కనుక ఇఫ్ యూ కెన్ లుక్ ఇన్ టు యువర్ బైబిల్ అండ్ దెన్ డూ దిస్ అనాలిసిస్, ఒక్కొక్క సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ప్యాషన్ వీక్ కి కేటాయించబడినవి అనేది మనం చూడగలిగితే మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు ఉంటాయి. 8 చాప్టర్స్ వచ్చేసి ప్యాషన్ వీక్, ఆ లాస్ట్ వీక్ లో అయిన ఇన్సిడెంట్స్ ని మనం చూస్తాం, రైట్? మార్క్ సువార్తలో 6, లూకా సువార్తలో 5 అధ్యాయాలు. ఓకే, యోహాన్ సువార్తలో అయితే ఆల్మోస్ట్ 50%
of the textual space in John's gospel is written on the incidents that happened in Passover week, right? Passion week. So that is what you will see. మనం నేను చూసాం కదా, gospels అనేవి, these are not biographies, these are not autobiographies, these are the eyewitness accounts. బయోగ్రఫీస్ ఎందుకు కాదు అని అంటే, ఏ బయోగ్రఫీ కూడా they won't spend 50% of their biography on death incident, right? అది ఎంత స్పెక్టాక్యులర్ డెత్ అయినా సరే, ఎవరు 50% of their biography they won't spend. ఎందుకని ఈ గాస్పల్ రైటర్స్, why did the gospel writers spend so much time on the incident that took on the last week of Jesus ministry అనేది? If you can see that, that makes a lot of difference. Okay, so అందుకే it's very important for us to go into the details of it to understand what is happening, right? Okay, can we go to Luke chapter 9 verse 51? Bobby? ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. ఓకే, కెన్ యు హోల్డ్ దేర్? తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం కూడా. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. ఓకే, మేబీ ఇప్పుడు వరకు యాక్చువల్లీ మనం గాస్పల్ ఇన్సిడెంట్స్ చూస్తే, నరేటివ్స్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మెరాకిల్ ఏది? కానాలో అయిన మెరాకిల్ ఏది? వాటర్ టర్న్ ఇంటూ వైన్. మేరీ వచ్చి జీసస్ అడిగింది, కెన్ యూ ఒక మెరాకిల్ చేయమనంటే, మెరాకిల్ చేయమనంటే వాట్ హీ సేస్, మై టైమ్ హ్యాస్ నాట్ కమ్ ఎట్. ఎక్కడ ఈ ఫ్రేజ్ మై టైమ్ హ్యాస్ నాట్ కమ్ ఎట్, నా సమయం ఇంకా రాలేదు అనే ఆ ఫ్రేజ్ గాస్పుల్లో చాలా సార్లు జీసస్ క్రైస్ట్ రిపీట్ చేస్తారు ఆ 3.5 years లో, రైట్? ఆ 3 years, ఐ మీన్ ఆల్మోస్ట్ ఈ లాస్ట్ వీక్ వచ్చే వరకు, ఈ లాస్ట్ వీక్ వచ్చిన తర్వాత వాట్ హీ సేస్ ఇస్ దట్ మై టైమ్ హ్యాస్ కమ్ నౌ. I mean my time has come now. That's the reason actually మత్తయి సువార్త, maybe if you go here, మత్తయి సువార్త 19వ అధ్యాయము 9వ వచనం, 19:1 చదువుతావు ఒకసారి? ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరునున్న యూదియా ప్రాంతముల వరకు వచ్చెను. ఓకే, I don't know. మత్తయి 19:1. మత్తయి 19:1 మీరు అడిగింది? 19:1. ఓకే. When Jesus has finished these words, he departed from Galilee and came to the region of Judea beyond Jordan. Okay. So ఇప్పుడు వరకు జీసస్ క్రైస్ట్ ఎక్కడ? గ్యాలిలీలో అవుతున్న మినిస్ట్రీ. మనం చూసాం మోస్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ గ్యాలిలీలో అవుతుంది. ఓకే, ఈ లాస్ట్ వీక్ వచ్చేసరికి he realized that his time has come. సో గ్యాలిలీ నుంచి జెరూసలేం కి he will go. వచ్చిన చూస్తే కనుక 9:51 లో చూస్తే, at the time, as the time approached for him to be taken to heaven, okay, Jesus resolutely set out for Jerusalem. Resolutely అంటే మొండిగా అన్నమాట, రైట్? అది తెలుగులో ఏమన్నా ఉంది? యెరూషలేం వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని. ఓకే, స్థిరపరచుకొని he started to go. ఎందుకని మనసుని స్థిరపరచుకోవాల్సింది అని అంటే, లూకా సువార్త 18:31 నుంచి 34 వరకు చదివితే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీయు నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఓకే, తను జెరూసలేం ఎందుకు వెళ్తుంది మనకు తెలుసు. ఎందుకు? తను అక్కడికి వెళ్ళిన తర్వాత he will be delivered into the hands of Gentiles. ఆ తర్వాత తనని మాక్ చేయటము, తను షేమ్ఫుల్ గా కొట్టడం. సో
ముందు జరగబోయే ఇన్సిడెంట్ మొత్తము జీసస్ యొక్క కళ్ళ ముందు ఉన్న హీ కెన్ విజువలైజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అది తెలిసి కూడా హీ విల్ బి గోయింగ్, ఎందుకంటే తను వచ్చిన పర్పసే అది, రైట్? సో ఈ విషయాలన్నీ తన డిసైపుల్ చెప్తాడు, బట్ దే డి నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈ కాంటెక్స్ట్ తోటి ఈ వీక్ స్టార్ట్ అవుతుంది. ఏది మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చూసినట్టుగా 19:1 చూసినట్టు గలిలీని తను విడిచిపెట్టి హీ విల్ కమ్ టువర్డ్స్ జెరూసలేం. జెరూసలేం వస్తున్న టైంలో ఫస్ట్ తను మేబీ ఒకసారి చదువుతావా? మత్తయి సువార్త 20:29. 20 సో వస్తున్న టైంలో ఐ మీన్ ఆన్ ద వే చాలా ఇన్సిడెంట్స్ అవుతాయి. ఓకే, సో 29. వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కను కూర్చుండిన ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గును వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపమని కేకలు వేసిరి. ఓకే, సో తను జెరికో వరకు వచ్చిన తర్వాత జెరికోని విడిచిపెట్టి వెళ్తున్న టైంలో యాజ్ దే వర్ లీవింగ్ జెరికో ఏ లార్జ్ క్రౌడ్ ఫాలోడ్ హిమ్, రైట్? మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, గలిలీ నుంచి వస్తున్న టైంలో తను శిష్యులతో వస్తున్నాడు. ఎక్కడెక్కడైతే కొన్ని ప్లేసెస్ వెళ్ళారో అక్కడ దేర్ ఆర్ పీపుల్ స్టిల్ ఫాలోయింగ్. ఓకే, తను ఫాలో అవుతూ వెళ్తున్న టైంలో అప్పుడే మనం చూస్తాం ఒక అతను వచ్చేసి లార్డ్ ఐ ఆల్సో వాంట్ టు ఫాలో, ఎక్కడ వెళ్తున్నావు నేను వస్తాను. సో కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ మీద తీసుకునే ప్యాసేజ్ మనం చూస్తాం కదా, రైట్? హీ వాస్ హెడింగ్ టు క్రాస్, సో దేర్ ఇస్ ఎ గై హూ విల్ కమ్ టు హిమ్ అండ్ సే ఐ విల్ ఫాలో యూ, నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్తాడు. అప్పుడు జీసస్ టాక్స్ అబౌట్ నన్ను వెంబడించాలంటే వాట్ ఈస్ ద కాస్ట్ దట్ యు నీడ్ టు పే అనేది చెప్తారు అనమాట. సో చెప్తున్నది ఏంటంటే గలిలీ నుంచి యాజ్ హీ వాస్ మూవింగ్ దేర్ ఆర్ క్రౌడ్స్ ఫాలోయింగ్, రైట్? ఇక్కడికి వచ్చిన తర్వాత యూ విల్ సీ దట్ క్రౌడ్స్ స్లోగా డిస్పర్స్ అయిపోతారు, రైట్? ఓకే, సో 29వ వచనంలో జెరికో నుంచి లీవ్ చేస్తున్న టైంలో ఒక గుడ్డివాడిని తను స్వస్థ చేశారు. చాప్టర్ 21:1. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పేగాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఓకే, ఓకే, ఫైన్. సో ఇది మనకు తెలిసిందాకే తెలిసిన ఇన్సిడెంట్. అది ఏంటి? జెరూసలేం వరకు వస్తున్న టైంలో ఓకే బెత్ ఫాస్ అనే ప్లేస్ కి వస్తారు. ఓకే, ఇది ఆల్మోస్ట్ క్లోజ్ టు బేతనీ అనమాట. బేతనీ కొద్ది క్రాస్ చేసిన తర్వాత, రైట్? జెరికో నుండి బేతనీ వరకు ఇట్ ఈస్ అరౌండ్ 17 miles డిస్టెన్స్, రైట్? సో ఆల్మోస్ట్ క్లోజ్ టు బేతనీ బెత్ ఫాస్ ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత హీ విల్ సే యు గో అండ్ గెట్ ఫర్ మీ అ డాంకీ. ఆ తర్వాత డాంకీ తోటి ఎంటర్ అవటము, దెన్ అది తను హోసనా వి ఆల్ నో దట్ పామ్ సండే ఇన్సిడెంట్, రైట్? వర్స్ 10 లో ఒకసారి చదువుతావా? హీ ఎంటర్స్ ద జెరూసలేం. ఓకే, ఎంటర్స్ ద సిటీ. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఓకే, కంటిన్యూ. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఓకే, సో అండ్ దెన్ కంటిన్యూ అవుతుంది ఇన్సిడెంట్. మేబీ ఇంకా వర్స్ 17 వర్స్ 14. గ్రుడ్డివారును కృంటివారును దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి, ఓకే, వర్స్ 17. వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియకు వెళ్లి అక్కడ బస చేసెను. ఓకే, వర్స్ 17. బేతనియకు వెళ్ళి అక్కడ బస చేసెను. 17 సారీ 18. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి గొనెను. ఓకే, ఒకసారి ఇఫ్ యూ కెన్ హోల్డ్ హియర్. ఓకే, మేబీ మనం ఈ ఇన్సిడెంట్స్ ని కంటిన్యూ చేసే ముందు జెరూసలేం జీసస్ టైంలో ఈ విధంగా ఉంటుంది. ఏంటి? ఒకటి లోవర్ సిటీ, అప్పర్ సిటీ. ఓకే, టెంపుల్ వచ్చేసి ఇక్కడ, రైట్? ఈ టెంపుల్ ఆనుకొని యూ విల్ సీ ఎ కిడ్రాన్ వ్యాలీ. స్పాట్ లైట్
టెంపుల్ ని ఆనుకొని యూ విల్ సీ ద కిడ్రాన్ వ్యాలీ. ఆ వ్యాలీ అటువైపు ఉన్నది మౌంట్ ఆలివ్స్. ఓకే, మౌంట్ ఆలివ్స్, దాని క్రింద మౌంట్ ఆఫ్ అఫెన్స్. మౌంట్ ఆఫ్ అఫెన్స్ అంటే జాన్ ద బ్యాప్టిస్ట్ ని చంపిన ప్లేస్ అన్నమాట అది, రైట్? సో మౌంట్ ఆలివ్స్, కిడ్రాన్ వ్యాలీ, బేతనీ, దెన్ యూ విల్ సీ దట్ ఇది ఎంట్రీ టు ద టెంపుల్, రైట్? ఎంట్రీ టు జెరూసలేం. సో లోవర్ సిటీ, అప్పర్ సిటీ, అండ్ దెన్ ఇక్కడ ఉన్న వేరియస్ ప్యాలెసెస్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ అన్నమాట, రైట్? సో ఈ విత్ దిస్ బ్యాక్గ్రౌండ్, రైట్, మనం లాస్ట్ వీక్ లో అయిన దీన్ని ఇంకొంచెం జూమ్ చేసి చూస్తే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యాపెండ్ అది చూస్తే ఏంటంటే మనం చూసాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే వర్స్ 10 లో, ఏది 21 చాప్టర్ 21 వర్స్ 10 లో, he enters into Jerusalem. దాన్నే పామ్ సండే, ట్రయంఫల్ ఎంట్రీ చూస్తాం, రైట్? ఆ తర్వాత ఎంటర్ అయిన తర్వాత he goes back to టెంపుల్ ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న ప్లేస్ క్లీన్ చేసి అక్కడ తను క్లెన్సింగ్ ప్రాసెస్ ఎంత ఏ విధంగా ఉంటుందో చూసాం. ఈ ఉన్న అన్నిటిని స్కాటర్ చేయడం, మార్కెట్ ప్లేస్, ఆల్మోస్ట్ టెంపుల్ మార్కెట్ ప్లేస్ గా ఉన్న దాన్ని he will clean it, right? So then ఆ రోజు ఈవినింగ్ he will go back to బేతనీ. ఓకే, ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే ఈ పామ్ సండే అంటే సండే నుండి క్రూసిఫిక్షన్ వరకు he will be doing back and forth బేతనీ టు జెరూసలేం, బేతనీ టు జెరూసలేం. ఈ అవుతున్న ఒక ట్రిప్ లో ఏంటంటే 21వ అధ్యాయం 18వ వచనంలోకి వచ్చినప్పుడు ఒక రోజున వెళ్తుంటే he was hungry, ఆకలిగా ఉన్నప్పుడు, సో ఒక ఫిగ్ ట్రీని చూసి దెన్ యూ విల్ సీ దట్ అది దానికి ఏం పళ్ళు ఉండవు. సో యాజ్ ఎ రిజల్ట్ దాన్ని కర్స్ చేయటం ఇవన్నీ మనం చూస్తాం, రైట్? సో ఈ రెండు ప్లేసెస్ నుండి he was doing lot of shuttling, right? సో ఫైనల్ గా ఫ్రైడే మిడ్ నైట్, ఓకే, ఆల్మోస్ట్ అదేది ఫ్రైడే థర్స్డే మిడ్ నైట్ యాక్చువల్లీ, రైట్? థర్స్డే మిడ్ నైట్ అయిన ఇన్సిడెంట్స్ మనం చూస్తే ఏంటంటే సీన్ నెంబర్ 1, ఈ బేతనీ నుండి సో తను శిష్యులు చెప్తాడు ఏంటి, మీరు వెళ్ళి జెరూసలేంలో ఒక అప్పర్ రూమ్ లో యు మేక్ ద ప్లేస్ రెడీ. వి ఆల్ నో ద స్టోరీ, అప్పర్ రూమ్ లో అయిన ఇన్సిడెంట్ ఏంటి అనేది. ఓకే, జీసస్ గోస్ దేర్, యేసు ప్రభువారు లార్డ్స్ సప్పర్ అనే ఇన్సిడెంట్ మనకు తెలుసు అది, రైట్? సో అక్కడ కెన్ వి గో దేర్, చాప్టర్ 13 వర్స్ 1 ఇది చదివాం ఆల్రెడీ. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 13 వర్స్ 1. తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. వారు భోజనం. ఓకే, అండ్ దెన్ అయిన లార్డ్స్ సప్పర్ ఇన్సిడెంట్ మనకు తెలుసు, రైట్? ట్రెడిషనల్ గా మెనీ పీపుల్ బిలీవ్ దట్ ఈ ఇన్సిడెంట్ ఎక్కడైందంటే జాన్ మార్క్ వాళ్ళ ఇంట్లో అయిందని. దట్ ఈస్ వాట్ వి విల్ సీ. జాన్ మార్క్ ఈస్ ద వన్ హూ రోడ్ జాన్స్ గాస్పెల్. అపోస్తల కార్యాల్లో మనం చూస్తే పేతురుని చెరసాల్లో పెట్టినప్పుడు ఈ దూత వచ్చి తనని విడిపించినప్పుడు ఫస్ట్ వెళ్ళేది ఎవరింటికంటే ఈ జాన్ మార్క్ వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. సారీ ఓకే, జాన్స్ గాస్పెల్, ఇట్స్ నాట్, సారీ, మార్క్స్ గాస్పెల్, నాట్ జాన్స్ గాస్పెల్, రైట్? ఓకే, సో మార్క్ వాళ్ళ ఇంట్లో అయింది. దట్ ఈస్ ద ట్రెడిషనలీ మెనీ బిలీవ్ ఇన్ దట్. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఎక్కడైనా సరే. సో దిస్ ఈస్ ద ఇన్సిడెంట్, అది మనం 13th చాప్టర్ లో చూస్తాం. జాన్స్ గాస్పెల్ 13 నుండి లాస్ట్ వరకు, ఆల్మోస్ట్ క్రూసిఫిక్షన్ వరకు ఆయన టీచింగ్స్ అంతా ఇట్ ఈస్ స్పెషలీ ఓన్లీ ఫర్ ద స్పెషల్గా దిస్ ఓన్లీ ఫర్ డిసైపుల్స్. ఓకే, సో ఈ అప్పర్ రూమ్ లో ఆయన లార్డ్ సప్పర్ తర్వాత దే విల్ సింగ్ సాంగ్స్ అండ్ గో టు గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ వెళ్తున్న టైంలో పాటలు పాడుకుంటూ వెళ్తారనమాట. ఓకే, మేబీ యూ మే నీడ్ టు థింక్ సంథింగ్. ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ ఆల్మోస్ట్ 2 kilometers డిస్టెన్స్. ఈ 2 kilometers డిస్టెన్స్ లో లార్డ్ విల్ బి టాకింగ్ లాడ్ ఆఫ్ థింగ్స్ టు దెమ్. ఎందుకంటే కొన్ని గడియల్లో he will be crucified and these are the bunch of people who has to carry the mission.
అందుకే he will teach them about Holy Spirit గురించి టీచ్ చేస్తాడు. He will second coming గురించి టీచ్ చేస్తాడు. And lot of things he will teach during this entire journey. Okay, ఈ last period లో finally they will go to Garden of Gethsemane. Maybe I want you to imagine one thing here. Okay, గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ వెళ్తున్న టైంలో చెప్పాం కదా, ఈ టాట్ లాట్ ఆఫ్ థింగ్స్, హోలీ స్పిరిట్ గురించి టీచ్ చేయటము, అండ్ దెన్ ప్రేయర్ గురించి he will request his disciples to pray for him, right? We need to understand the time this happened. ఇది ఎప్పుడు అవుతుందంటే పస్కా పండుగ జరుగుతున్న టైంలో ఈ ఇన్సిడెంట్స్ అవుతున్నాయి, రైట్? సో పస్కా జనరల్ గా జెరూసలేం పాపులేషన్ వచ్చేసి అరౌండ్ 30,000 పీపుల్ జీసస్ టైంలో. పస్కా పండుగ అవుతున్న టైంలో, పాస్ ఓవర్ టైంలో అరౌండ్ 1,80,000 పీపుల్ వస్తారు, 8,000 పీపుల్ వస్తారనమాట ఆ టైంలో. సో ద సిటీ వాజ్ ఫ్లడెడ్ విత్ పీపుల్, జనాలతో నిండిపోయి ఉంది. ఇంకోటి చూస్తే ఏంటంటే పస్కా పండుగ రోజున దేర్ విల్ బి లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్ దట్ ఆర్ ఆఫర్డ్. సాక్రిఫైసెస్ ఆఫర్ చేస్తారు. ఓకే, ఇంకోటి మనం చూసుకోవాలి ఏంటంటే సాక్రిఫైసెస్ ఆఫర్ చేసినప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ద జాగ్రఫీ ఆఫ్ ఇట్, ఇది జెరూసలేం అండ్ జెరూసలేం వాల్, మౌంట్ ఆలివ్స్ కి వెళ్ళాలంటే యూ నీడ్ టు గో త్రూ కిడ్రాన్ వ్యాలీ. ఓకే, కామెంటేటర్స్ ఏంటంటే లాస్ట్ ఆఫ్ స్కాలర్స్ ఇచ్చిన రైటింగ్స్ లో ఏంటంటే ఈ టెంపుల్ లో ఆఫర్ చేస్తున్న ఏది సాక్రిఫైసెస్ యొక్క బ్లడ్ మోస్ట్లీ కిడ్రాన్ వ్యాలీ నుండి ఇట్ విల్ బి పాసింగ్ త్రూ దిస్ వ్యాలీ. ఓకే, ఐ వాంట్ యూ టు ఇమాజిన్ దిస్ ఇన్సిడెంట్. ఓకే, ఒక వీక్ క్రితం అంటే పామ్ సండే రోజున జీసస్ ఎంటర్డ్ ఇన్ టు జెరూసలేం. ఓకే, ఇప్పుడు వరకు ఎన్నో పాస్ ఓవర్స్ హీ ఎంటర్డ్. ఏది ఎవ్రీ ఇయర్, ఈవెన్ చైల్డ్హుడ్ నుంచి హీ వాజ్ ఎంటరింగ్ టు జెరూసలేం ఫర్ ఎవ్రీ పాస్ ఓవర్, రైట్? కాకపోతే ఈ పాస్ ఓవర్ ఈజ్ ఎ యునిక్ వన్. ఎందుకు అని అంటే ఈ పాస్ ఓవర్ లో హీ హిమ్సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు బి ద పాస్ ఓవర్ ల్యాంబ్. తనే ఆ యొక్క పాస్ ఓవర్ కి అర్పించబడే బలి తనే అనమాట. సో దట్స్ వాట్ మేబీ యాజ్ హీ వాజ్ వాకింగ్ త్రూ ద కిడ్రాన్ వ్యాలీ టు మౌంట్ ఆలివ్స్ వెళ్తున్న టైం మేబీ ఆ బ్లడ్ స్టెయిన్స్ చూస్తే మేబీ రిమైండింగ్ tomorrow it's going to be my time instead of the lamb that is going to be sacrificed. Okay, so that is what you can visualize what happened in Jesus mind at that point of time. edi appudu mount olives kelli tanu then they prayer chestuna time lo vallu request chestar pray cheyamani, then you will see that it did not happen. They won't pray and they will be sleeping. Idantha John's chapter 15 lo you'll see a very awesome prayer, model prayer anamata, how Jesus prayed. Ide okay, oka high his priestly kaadu, adi high priestly I mean tanu priest ga chesina prayer ni manam chustam ani, right? So that is what you will see edi just the night before he was being taken into captivity. Okay, so ippudu endante we will see ఇది సీన్ నెంబర్ 1, రైట్? సీన్ నెంబర్ 1 గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ వారిని చూసాము. సీన్ నెంబర్ 2 ఈస్ గోయింగ్ టు బి లిటిల్ మోర్ ట్రిక్కీ సిచ్యువేషన్ అనమాట. సీన్ నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు వాళ్ళు గార్డెన్ ఆఫ్ గెత్సెమనీలో ఉన్నారు. సో గెత్సెమనీలో ఉన్న వాళ్ళని మిడ్ నైట్ దే విల్ కమ్ అరెస్ట్ చేయడం వచ్చేసి మేబీ కెన్ వి గో దేర్, మేబీ విల్ గో టు లూక్స్ గాస్పెల్ అకార్డింగ్ టు లూక్. Yeah, chapter 22, verse 54, or maybe 47 onwards. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకుంటకు ఆయన యొద్దకు రాగా, యేసు, యూదా, నువ్వు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవు దానిని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వారిని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాలునని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. యేసు తన్ను పట్టుకుని వచ్చిన ప్రధాన యాజకులతోనూ
దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదీలతోనూ బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే maybe you can ఇది hold here, Roy. ఇక్కడ చూస్తే ఐ మీన్ తెలిసిన ఇన్సిడెంట్ అది, రైట్? డిసైపుల్స్ అందరూ తనతో ఉన్న వాళ్ళు స్లోగా వాళ్ళు డిపార్ట్ అయిపోతారు. ఓకే, అదే టైంలో ఒక ఇన్సిడెంట్ మనం చూస్తామంటే గార్డెన్ ఆఫ్ గెత్సెమనీలో అరెస్ట్ చేసడానికి వచ్చిన టైంలో ఒక యంగ్ మ్యాన్ వాస్ లుకింగ్ ద హోల్ ఇన్సిడెంట్. ఓకే, తన దూరం నుంచి చూస్తున్నాడు. ఏది? మార్క్స్ వార్త 14వ అధ్యాయము 51వ వచనం. తన దిగంబర శరీరం మీద మేబీ 49 నుంచి చదువు, 48 నుంచి చదువు. 48. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదిలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా? నేను ప్రతిదినము దేవాలయంలో మీ యొద్ద నుండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే లేఖనములు నెరవేరినట్లు ఎలా జరుగుచున్నదని చెప్పాను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతన్ని పట్టుకున్నది. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను. ఓకే, సో అగైన్ స్కాలర్స్ బిలీవ్ ఎవరు అంటే ఇతను జాన్ మార్క్ అని, దట్ ఈస్ వాట్ పీపుల్ బిలీవ్. సో జనరల్ గా ఈ ఇన్సిడెంట్ మనం మిస్ అవుతాము ఇవి చూస్తున్న టైంలో, రైట్? సీన్ 2 లో అవుతున్నది ఏంటంటే హీ విల్ బి అరెస్టెడ్. ఇక్కడ నుంచి కొంచెం సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అవుతాయి. ఏంటి? అరెస్ట్ చేసిన తర్వాత తన్ని ఫస్ట్ అన్యాస్ అండ్ కేఫాస్ దగ్గర తీసుకొస్తాడు. అన్నా కైఫాల దగ్గరికి తీసుకొచ్చి ఫస్ట్ ట్రయల్ అవుతుంది అన్నా అండ్ కైఫాస్ ప్లేస్ లో. అది ఎక్కడ? మేబీ ఐ టేక్ యూ దేర్ లేటర్. ఓకే, మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఆర్ మేబీ లెట్ మీ టెల్ యూ ద నరేషన్ హియర్. ఒక ప్లేస్ తర్వాత ఏమేమవుతుంది అనేది. ఓకే, గెత్సెమనీలో అరెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అన్నా కైఫాల దగ్గర తీసుకొస్తాడు. ఓకే, సో అక్కడికి వచ్చి అరెస్ట్ చేయబడి అక్కడ హీ విల్ బి టార్చర్డ్ అగైన్. తను క్వశ్చన్ చేస్తారు, తను మాక్ చేస్తారు, తను గుద్దుతారు, ఇవన్నీ చేస్తారు. ఇది అయిన తర్వాత priests they cannot death sentence ni pronounce I mean Roman empire lo they cannot do that. So andukane they will send him to Pilate. ఆ టైం లో ఉన్నది గవర్నర్ ఎవరంటే పిలాతు. ఎందుకని పిలాతు? మనం నిన్న పొలిటికల్ కాంటెక్స్ట్ ఆఫ్ గాస్పల్స్ చూసినప్పుడు హెరోద్ ద గ్రేట్ చనిపోయిన టైంలో, చనిపోయిన తర్వాత హెరోద్ ఆర్కిపాలస్ కి జూడియా అండ్ సమరియాకి ప్లేస్ ఇచ్చి 50% ఆఫ్ ద ప్లేస్ ఇచ్చి, హెరోద్ యాంటిపస్ కేమో పెరియా గలీలియా ఇచ్చి, హెరోద్ ద ఫిలిప్ చేసి వేరే టెరిటరీస్ ఇస్తాడు, రైట్? 25%, 50% డిస్ట్రిబ్యూట్ అయిన ల్యాండ్. హెరోద్ ఆర్కిలాస్ చనిపోయినప్పుడు పాంటియస్ పైలట్ ఆ టైంలో గవర్నర్ గా ఉంటాడు. సో వేరే కింగ్ ఎవరో హీ వోంట్ రీప్లేస్ హిమ్. సో పైలట్ వచ్చేసి హీ బికేమ్ ద సోల్ రూలర్ అనమాట ఆ టైంలో. సో ఉన్న జూడియా అండ్ సమరియాని రూల్ చేస్తున్నది ఇట్ వాజ్ పైలట్. సో పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పిలాతు దగ్గర హీ విల్ బి క్వశ్చన్డ్ అగైన్. పిలాతు దగ్గర క్వశ్చన్ అయిన తర్వాత పిలాతు రియలైజ్ అవుతాడు ఏమనంటే దిస్ మ్యాన్ ఈజ్ ఫ్రమ్ గ్యాలలీ. గ్యాలలీ నుంచి ఇతను వచ్చిన జీసస్ ఈజ్ ఫ్రమ్ గ్యాలలీ అని రియలైజ్ అయినప్పుడు హేరోదు చెప్తాడు అనమాట. ఐ మీన్ హీ విల్ సెండ్ హిమ్ టు మే కెన్ వి గో దేర్, ఐ థింక్ దట్ విల్ బి గుడ్. లూకా సువార్త 17
లూకాసు వార్త 23వ అధ్యాయం నుంచి 23:1 నుండి. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతుని వద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నియొద్దవద్దనియు తానే క్రీస్తని ఒక రాజనియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. ఓకే, వర్స్ 6. పిలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలిలీయుడా అని అడిగి, కంటిన్యూ, ఇది లాస్ట్ 17 వరకు. ఆయన ఈయన ఈ మనుషుడు గలిలీయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకరినొకడు మిత్రులైరి. అంతటి పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ఒకసారి సో ఒకసారి ఐఎమ్ రివైండింగ్ ఏంటంటే, గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ నుండి అన్నా కైఫాల దగ్గర తీసుకొని వెళ్ళటం, అక్కడ నుండి పిలాతు దగ్గర తీసుకొని వెళ్ళటం, పిలాతు గలిలీయుడు అని తెలిసిన తర్వాత హేరోదు దగ్గర పంపించడం, హేరోదు యేసు ప్రభువారు ఆన్సర్ చేయపోయేసరికి మళ్ళీ పిలాతు దగ్గర పంపిస్తాడు. దిస్ ఈజ్ సీన్ నెంబర్ 2, రైట్? సీన్ నెంబర్ 2 ని మనం కొంచెం డీటెయిల్ గా చూస్తే ఇది ఏ టైంలో అవుతుందంటే, యేసు ప్రభువారిని అరెస్ట్ చేసిన తర్వాత 2 గంటల నుండి ఆల్మోస్ట్ 6 గంటల వరకు అన్నా కైఫల్ ఇంటి దగ్గర అవుతాయి ఈ ఇన్సిడెంట్స్. ఏవి? అరెస్ట్ చేసిన దగ్గర నుండి అయిన ఇన్సిడెంట్స్. మాథ్యూ చాప్టర్ 26:37 లో తను అరెస్ట్ చేసినప్పుడు డిసైపుల్స్ అందరూ విడిచి వెళ్ళిపోతారు. ఇంకొకటి ఏంటంటే చాప్టర్ 26 లో మనం చూస్తే 60 నుంచి 66 వరకు ఒకసారి గో దేర్. యాక్చువల్లీ తన మీద అన్నా కైఫాల్ దగ్గరికి వచ్చిన ఆ టైంలో ఉన్న తీర్పు ఏంటంటే అన్యాయ తీర్పు. అన్ఫేర్ ట్రయల్. విల్ గో త్రూ an unfair trial because they'll get false accusations towards him. ఓకే, ఫాల్స్ విట్నెసెస్ ని తీసుకొస్తాడు. ఓకే, 37 చాప్టర్ 26:37 పేతురును జెబెదయి ఇద్దరు కుమారులు 26:60 నుండి 66. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పిననిరి. ప్రధాన యాజకుడు లేచి, నీ ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడివైతే క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానను. అందుకు యేసు, నీవన్నట్టే. ఇది మొదలుకొని ఓకే మేబీ వీ కెన్ స్టాప్ దేర్, రైట్? అక్కడ నుండి 67. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనిరి. పేతురు వెలుపటి ముంగడ కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలీయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు సో మేబీ వీ కెన్ హోల్డ్ హియర్. సో యేసు ప్రభువారికి అప్పుడు అయిన ట్రయల్స్ లో ట్రయల్ నెంబర్ 1 వచ్చేసి అన్నా కైఫాల్ ఇంటి దగ్గర అవుతుంది. అది సన్హెడ్రిన్ తోటి. ఓకే, అది ఏది 2 నుండి 6 o'clock వరకు. అప్పటికే ఆయన్ని కొట్టడం మొదలు పెడతారు. ఓకే, ఇమాజిన్ నైట్ అంతా మెలకుగా ఉండటం. ఓకే, దానితోటి మెలకుగా ఉండటమే కాదు, తనని కొట్టుకుంటూ మెలకుగా ఉంచారు, రైట్? సో 6 నుండి 9 o'clock వరకు పేతురు దగ్గర పైలతు దగ్గర తీసుకొని వెళ్తారు. పిలాతు దగ్గర తీసుకెళ్ళడం చూసాము. పిలాతు తన దగ్గర నుంచి హేరోద్ దగ్గర పంపడం చూసాము. మళ్ళీ పిలాతు దగ్గర పంపడం చూసాము. సో ఈ బ్యాక్ అండ్ ఫోర్త్ నడవటం అనమాట. సో ఆ మిడ్ నైట్ మొత్తం యేసు ప్రభువుని కొట్టడం,
అండ్ 6 o'clock నుండి ఆల్మోస్ట్ ఆ ప్లేస్ మొత్తం సిటీ మొత్తం హీఈస్ రోమింగ్ అరౌండ్ ఆర్ హీఈస్ మేడ్ టు వాక్ అరౌండ్ అనమాట, ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి. సో తనను తీసుకొని వెళ్ళటం మనం చూస్తాం. దట్ ఈస్ వాట్ యూ విల్ సీ. అఫ్ కోర్స్ జెరూసలేం టోటల్ ఎండ్ నుండి ఎండ్ వరకు డిస్టెన్స్ మాక్సిమం 10 kilometers ఉంటుంది. బట్ స్టిల్ ఆ సర్కిల్ ఐ మీన్ ఏరియా వచ్చేసి 10 kilometers, బట్ స్టిల్ ద వే హీ వాజ్ మేడ్ టు వాక్. పిలాతు దగ్గరకు వచ్చిన ట్రైల్స్ లో కూడా మనం చూసేది ఏంటంటే తను మళ్ళీ కొడతారు, కొరడాలతో కొడతారు. ఒకటి, పైలట్ ఈజ్ రోమన్ అఫీషియల్, రైట్? రోమన్ అఫీషియల్. రోమన్స్ ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా అంటే చేతులతో గుద్దటం కాదు, దేవుడు కొరడాలతో కొట్టడం, రైట్? తన చేతులతో కొరడాలతో కొట్టడం, తర్వాత ఏది ముళ్ళ కిరీటం పెట్టడం, ఇవన్నీ మనం చూస్తాం, రైట్? సో దిస్ ఈస్ వాట్ యూ విల్ సీ అబౌట్ 6 నుండి 9 వరకు అయిన ఇన్సిడెంట్స్, రైట్? ఇది అయిన తర్వాత దెన్ ఫైనలీ ఎట్ 9 AM Pilate will give the decree to take him to be crucified. So imagine ఒకటి, so at present just 1 week లో ఎంత మార్పులు, ఎన్ని చేంజెస్ వచ్చినాయి అనేది, రైట్? పామ్ సండే నుండి క్రాస్ వరకు హౌ వి వెంట్ ఇంటూ యాక్చువల్లీ క్రూసిఫిక్షన్ ని మనం ఇంకొంచెం డీటెయిల్ గా చూస్తే వాట్ యూ విల్ సీ ఇస్ దట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ మీన్ ఐ థింక్ ఐ విల్ గో, దిస్ ఇస్ ద వన్ ఐ వాంటెడ్ టు షో. రోమన్స్ ఏ విధంగా క్రూసిఫై చేస్తారంటే మనకి జనరల్ గా క్రాస్ యొక్క ఇమేజ్ బియర్డ్ విజనరీ వి హ్యావ్ ఇట్, ఓకే? బట్ దట్ ఈస్ నాట్ వాట్ రోమన్స్ వాళ్ళు క్రూసిఫై చేసేది. దే విల్ క్రూసిఫై దెమ్ నేకెడ్, నెంబర్ 1. అఫ్ కోర్స్ ఇది డిబేట్, క్రాస్ గా ఉంటుందా లేకపోతే 2 vertical slabs గా ఉంటుందా? దట్ ఈస్ అ డిబేట్ అగైన్, హౌ ఇట్ డిఫర్స్. దెర్ వర్ ఇన్సిడెంట్స్, కొంతమంది రోమన్స్ హౌ దే క్రూసిఫై ఈ విధంగా, కొంతమంది చెట్టుకి లాగా, కొంతమంది అయితే ఈ విధంగా. సో బట్ ఒకటి ఏంటంటే రోమన్ క్రూసిఫిక్షన్ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ క్రూయల్ వే ఆఫ్ సెంటెన్సింగ్ ఎ పర్సన్ టు డెత్, ఓకే? సో ఆ టైప్ ఆఫ్ క్రూసిఫిక్షన్ ని హీ విల్ బి గోయింగ్ త్రూ, రైట్? సో లాస్ట్ థర్డ్ ఇన్సిడెంట్ అయిన ఏంటంటే పైలట్ ఇచ్చిన ఫైనల్ వర్డిక్ట్, హీ వాజ్ టేకెన్ టు గొల్గొతా. ఇక్కడ నుండి ఈ ప్లేస్ వరకు హీ విల్ టేక్ ద క్రాస్ అండ్ దెన్ హీ విల్ బి వాకింగ్. అఫ్ కోర్స్ తనే హీ ఇస్ నాట్ తీసుకెళ్ళకపోతే దే విల్ బి అదర్స్ హూ విల్ బి మేడ్ టు క్యారీ ద క్రాస్. సో ఫైనలీ హీ వాజ్ క్రూసిఫైడ్ అండ్ బరీడ్ అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద లాస్ట్ వీక్ లో అయిన ఇన్సిడెంట్స్, రైట్? యేసు ప్రభువారు తర్వాత చనిపోయి 3 రోజుల తర్వాత then he will be resurrected, right? This is again, I'm just telling all these as a story points, but we are walking through the places where Jesus walked. That is what we are trying to do. A narrative history, we are going into the contextual setting and matter, right? So but e details ni I would like to hold here. I mean I would like to దీన్ని chronological order గా కాకుండా పోస్ట్ ఈస్టర్ ఎవరెవరికి యేసు ప్రభువు అప్పేర్ అంటే, ఒకటి మేరీ మగ్దలేని, and then ఒకసారి 1 Corinthians చూద్దాము. 1 Corinthians chapter 15 verse 5, 6 and 7. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడింది. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడింది. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులందరికీ కనబడింది. సో గాస్పుల్స్ లో చూస్తే యాక్చువల్లీ యూ కెన్ సీ లాట్ ఆఫ్ నరేటివ్స్ ఆర్ దేర్. కాకపోతే ఇది క్రానలాజికల్ ఆర్డర్ లో పెట్టడానికి కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. ఎందుకు అని అంటే ఒక్కొక్క గాస్పుల్ ఆథర్ యొక్క ఫోకస్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ జాన్స్ గాస్పుల్ యొక్క ఫోకస్ అంతా వచ్చేసి మేరీ మ్యాగ్దలేన్ గురించి, పీటర్ గురించి, జాన్ గురించి, వాళ్ళకి అపేర్ అయిన ఇన్సిడెంట్స్ ని దే విల్ బి ఫోకసింగ్. ఆ తర్వాత పేతురు గారు యోహాను సువార్త 21వ అధ్యాయం మనకు తెలుసు, పీటర్ అండ్ దెన్ జీసస్ అయిన కన్వర్జేషన్. సో జాన్ యొక్క ఫోకస్ అంతా ఈ వ్యక్తులకి అపియరెన్సెస్ గురించి he will be focusing, whereas Luke యొక్క ఫోకస్ అంతా ఏంటంటే Emmaus, 2 disciples who were on their road to Emmaus, right?
వాళ్ళ మీద ఫోకస్, రైట్? సో దట్ ఈస్ వాట్ చూస్తాము. మత్తయి సువార్త వచ్చేసి అగైన్ వేరే ఫోకస్. అందుకని అక్కడ మత్తయి సువార్తలో మేరీ మగ్దలేనే కాదు, మిగతా ఉమెన్ మొత్తం దే విల్ బి గోయింగ్ టు టూంబ్. సో జీసస్ అపియర్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఏది ఫస్ట్ టు హిస్ డిసైపుల్స్, తన ఫాలోవర్స్, ఇంకా చాలా మంది ఉమెన్, మేరీ అండ్ అదర్స్. అంతేకాకుండా we will see that he will be appearing to lot of large gatherings, right? Why I'm telling all this is that ఈ ఇన్సిడెంట్స్ ని ఎవరు దాచలేరు. ఓకే, యేసు ప్రభు వారు అంతకుముందు చేసిన మెరాకిల్స్, పారబుల్స్, ఇవన్నీ మనం పబ్లిక్ మినిస్ట్రీని ఏ విధంగా చూసామో, ఈ రిజరెక్షన్, పోస్ట్ రిజరెక్షన్ అయిన తర్వాత తను చేసిన మెరాకిల్స్ కూడా దే వర్ వెల్ నోన్. ఓకే, చాలా మందికి తెలుసు, రైట్? ఏది శిష్యుల వరకే కాదు, లార్జ్ గ్యాదరింగ్స్ కూడా తను అడ్రస్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ యూ విల్ సీ అబౌట్ జీసస్ క్రైస్ట్, రైట్? పోస్ట్ రిజరెక్షన్ అపియరెన్స్. ఫైనలీ లూకా సువార్త 24వ అధ్యాయం లేకపోతే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యూ విల్ సీ దట్ జీసస్ వాస్ టేకెన్ ఇన్ టు హెవెన్, రైట్? దిస్ ఈస్ వాట్ యూ విల్ సీ అబౌట్ ఇన్ దిస్ ఎంటైర్ లాస్ట్ వీక్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఇన్ జీసస్ లైఫ్, రైట్? ఇదంతా స్టెప్ బై స్టెప్ మనం ఎందుకు ట్రేస్ చేసామంటే, ఈవెన్ పబ్లిక్ మినిస్ట్రీని కూడా వీ కెన్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ దీస్ క్రానలాజికల్ ఆస్పెక్ట్ ఆర్ టైమ్ లైన్ మనం చూసి ఎక్కడెక్కడ ఏమేమి ఇన్సిడెంట్ అవుతున్నాయి అనేది చూస్తే దెన్ దట్ విల్ గివ్ మోర్ క్లారిటీ టు అస్ ఆన్ ద యాక్చువల్ ఇన్సిడెంట్స్ దట్ టుక్ ప్లేస్, రైట్? సో దట్ ఈస్ వాట్ ఈస్ అబౌట్ ద డెత్, బరియల్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. గాస్పుల్స్ ఏ విధంగా క్లోజ్ అవుతాయి అని అంటే, జీసస్ when he was taken to heaven, తను తీసుకెళ్లే ముందు శిష్యులను పిలిచి he will give him the final commission. ఏంటి? you go into the world and make disciples of it. తన వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే కమిషన్ లో ఒకటి you will see here is that తన ఎర్త్లీ కింగ్డమ్ లో పబ్లిక్ మినిస్ట్రీలో మెనీ టైమ్స్ డిసైపుల్స్ చెప్పింది you will be witnesses to these things. Okay, you will bear witnesses to these things. Witnesses, so I mean bearing witness is the commission that God has given to him, or Jesus has given to him. ఎందుకు విట్నెస్ గా ఉండాలి అని అంటే, ఈ అయిన ఇన్సిడెంట్స్ ఈజీగా ఫర్గెట్ అయిపోవచ్చు, ఆర్ దే కెన్ బి ఈజీలీ గాన్ అవుట్ ఆఫ్ హిస్టరీ. బట్ దీస్ ఆర్ ద బంచ్ ఆఫ్ పీపుల్ హూ హ్యాస్ టు టేక్ అవుట్ దిస్ గాస్పల్. అందుకనే he will be saying you bear witness. Just మీరు if you can witness what incidents happened, that will be good enough. So that is the way he closes the gospel, right? The same thing is applicable to us. మన యాక్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత we will be seeing more details of how they will be witnessing. Maybe we can take here a break, but quick summary what we have seen. జీసస్ యొక్క పబ్లిక్ మినిస్ట్రీలో ఉన్న 3 డాక్యుమెంట్స్ చూపించాను, which will be shared to you. Then లాస్ట్ వీక్ లో అయిన ఇన్సిడెంట్స్ స్టెప్ బై స్టెప్ చూసాము, రైట్? దానిలో ఒకటి we understood is that Jesus, when he realized that his time has come, then he took the control of things. ఓకే, తను కంట్రోల్లో తీసుకుని, అందుకని తన ఇనిషియేటివ్ తో తీసుకుని మీరు వెళ్ళి ఆ అప్పర్ రూమ్ లో, ఆ రూమ్ లో యూ ప్రిపేర్ ఎ ప్లేస్ దట్ విల్ హ్యావ్ అ లార్డ్ సప్పర్, రైట్? ఫైనల్ సప్పర్ హీ విల్ హ్యావ్ ఇట్. అంతేకాకుండా యూ ప్రిపేర్ ద డాంకీ. Okay, so he is in control of what is being done over there, right? So that is what you will see on the last week of Jesus ministry. With this, stage 1 close out. So Bobby, I'll give it to you before we resume again. We'll take a break here.